అంటే ఒక్కొక్కసారి అన్ని పేపర్లు ఉంటాయి, మన దగ్గర ఉన్నాయండి అని చెప్పినా కూడా పోలీసులు కావాలని లేట్ చేయిస్తూ ఉంటారు. అంటే పక్కన నిలబెట్టేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఇక్కడ పర్సన్స్ ఇక వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళపై లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? సార్, మనం ఇప్పుడు ముఖ్యంగా మనం ఒక వాహనం తీసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం కంపల్సరీగా క్యారీ చేయాలి, ఫిజికల్ ఫామ్లో క్యారీ చేయాల్సినవి 4 ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. అది ఒకటి వచ్చేసి మన డ్రైవింగ్ లైసెన్స్. ఆ డ్రైవింగ్ లైసెన్స్లో కూడా మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. మనం 2 వీలర్ 4 వీలర్ అంటుంటాం కదా, అట్లా ఉండదు. మనకి లైట్ మోటార్ వెహికల్ లేదా మోటార్ సైకిల్ అని ఉంటాయి సార్. సో అలాంటి మనం డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి క్యారీ చేయాలి. దాంతోపాటు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఒకటి క్యారీ చేయాలి. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, అది క్యారీ చేయాలి. ఇన్సూరెన్స్ కూడా సార్. ఇవన్నీ కూడా మనతో పాటు మనం క్యారీ చేయాల్సిన, ఫిజికల్గా క్యారీ చేయాల్సిన పత్రాలు. ఒకవేళ మనం వీటిలో ఏమైనా ఫిజికల్గా క్యారీ చేయలేని సందర్భంలో అప్పుడు పోలీసులు మనల్ని పక్కన నుంచోబెడతారు. మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉండవు, ఫోటోలు ఏవో ఉంటే మనం అవి చూపిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనల్ని పక్కన నుంచోబెట్టేసి ఉంచుతారు, లేదా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. వచ్చే వాళ్ళని ఇంకా వచ్చే వాళ్ళని ఆపి ఒకేసారి పక్కన నుంచోబెట్టి అందరికీ ఒకేసారి ఫైన్ వేసే లెక్కన అలా నుంచోబెట్టి ఉంటారు. కానీ మనం అన్ని సందర్భాల్లోనూ ఫిజికల్గా క్యారీ చేయలేము మనం. సో ఫిజికల్గా క్యారీ చేయలేనప్పుడు మనం ఆన్లైన్లో డిజిలాక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది సార్. అందులో మనం చూపించినా కానీ పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేసి మనల్ని పంపించేసేయాలి. అలా కాకుండా పోలీసులు మన దగ్గర అన్ని పత్రాలు ఉన్నా కానీ మనకి చలాన్ వేసే ప్రయత్నం చేస్తే మనం కంపల్సరీ దానికి మెజిస్ట్రేట్కి రిపోర్ట్ చేయవచ్చు సార్. వాళ్ళు కంపల్సరీగా దాని మీద మెజిస్ట్రేట్ తప్పనిసరిగా దాని మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు డీజీ యాప్ గురించి చెప్పారు కదా, ఒక క్యాండిడేట్ రీసెంట్గా ఈవెన్ మా కొలీగ్స్కే ఇది జరిగింది. అంటే డీజీ యాప్లో ఆయన అన్ని చూపించాడు, కానీ అక్కడ ఉన్న క్యాండిడేట్ మాత్రం ఏమంటున్నాడంటే మాకు ఫిజికల్గా చూపించండి అని చెప్పేసి అంటున్నాడు. చాలాసేపు ఆపారు వాళ్ళని. సో దీన్ని ఎలా చూడాలి? డిజిలాక్ యాప్లో సార్ వాళ్ళ వెహికల్స్ అన్ని వాళ్ళు మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకొని అప్లోడ్ చేస్తారు వాళ్ళు. సో వాటిని కంపల్సరీగా వాళ్ళు దీన్ని నిరాకరించడానికి లేదు. అలా నిరాకరిస్తే కంపల్సరీగా దానికి మన ఉన్నతాధికారికి రిపోర్ట్ చేస్తే సేమ్ ప్రొసీజర్ సార్. ఎప్పుడైనా ఏ వైలేషన్, పోలీస్ కానీ ఏదే అధికారి అయినా కానీ వైలేషన్ జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళు ఫిజికల్గా కొన్నిసార్లు ఏముంటే సేమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తీసుకోవడానికి నిరాకరిస్తారు. మీరు రిజిస్టర్డ్ పోస్ట్ చేయండి కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే అది కూడా సరిపోతుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా వచ్చిన కంప్లైంట్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకొని కాగ్నిజెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలా ఫెయిల్ అయినప్పుడు సో కంప్లైంట్ నేను రైట్ చేశాను, వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి మనం మళ్ళీ మెజిస్ట్రేట్ దగ్గర దానికి రిపోర్ట్ చేస్తాం. మనం తప్పనిసరిగా శిక్ష పడుతుంది సార్. అంటే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? మిస్కండక్ట్ జరిగింది మీతో, మిస్కండక్ట్ మిమ్మల్ని కొట్టారు, మిస్కండక్ట్కి ఒక రకమైన శిక్ష ఉంటుంది. మీతో ఏమైనా దుర్భాషలు ఆడారు, దానికి ఒక రకమైన, అంటే జరిగిన అఫెన్స్ వైలేషన్ని బట్టి ఉంటుంది సార్. వాళ్ళు అథారిటీని మిస్యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ ఆఫ్ పవర్స్ చేస్తున్నారు. ఈ మన పోలీస్ మాన్యువల్ సపరేట్గా ఉంటుంది సార్. వాళ్ళలో కూడా పోలీస్కి కూడా వాళ్ళు ఏ విధమైన పరిస్థితుల్లో ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు వైలేట్ చేయకూడదు అనే దానికి ప్రతి దానికి క్లియర్గా చెప్పబడి ఉన్నది సార్. వాళ్ళు ఎప్పుడైనా వైలేషన్ జరిగినప్పుడు కంపల్సరీగా వాళ్ళ సుపీరియర్ అథారిటీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మెజిస్ట్రేట్ వాళ్ళు ఏ వైలేషన్ చేశారనేది ఆయన కంపల్సరీగా మనం ఇచ్చిన కంప్లైంట్లో ఆయన అఫెన్స్ చూసుకుంటారు సార్. చూసుకొని కంపల్సరీగా శిక్షలు పడితే వాళ్ళకి మినిమం సస్పెన్షన్ ఉంటుంది సార్. వాళ్ళ జాబ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది, మినిమం 6 months జాబ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అంటే గతంలో ఒకసారి ఒకళ్ళకి జరిగింది ఏంటంటే, ఒక ధర్నా చౌక్కి వెళ్ళాలి, హడావిడిగా వెళ్తున్నారు కొంతమంది జర్నలిస్టులు. సో వాళ్ళకి స్పీడ్గా వెళ్తుంటే వీళ్ళు వచ్చేసి కర్ర అడ్డం పెట్టేసి బ్రేక్ ఇచ్చారు. అలా ఆపడానికి లేదు సార్. అసలు మీరు ఏమైనా స్పీడ్గా వెళ్ళారు అంటే ఏం జరుగుతుంది, చాలాసార్లు మనకి ఎమర్జెన్సీస్ ఉంటాయి, అవి అన్అవాయిడబుల్. ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించిన వాళ్ళే రిలేటివ్స్ ఎవరో ఎమర్జెన్సీగా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి చాలా అత్యవసరంగా బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు నేనేం చేస్తాను, కొంచెం ఫాస్ట్గా అయినా వెళ్తాను. నేను వెళ్తే ఏమైతే నాకు మహా అయితే చలాన్ పడాలి. ఇప్పుడు ఆ ప్రాణం ఖరీదు చలాన్ కంటే ఎక్కువ కాదు కదా సార్. సో అలాంటి సందర్భంలో నేను వెళ్తాను. నేను